ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అనాలి, అలానే RRR గారిని, రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అనాలి. అనగలుగుతాడా? అనలేడు, రాలేడు. కానీ ఏం చెప్పాలి? అదేదో పెద్ద స్వాతంత్ర సమరయోధి యుద్ధం చేసినట్టుగా బయటకు వచ్చేసి లేదు లేదు మేము వెళ్ళాం శాసనసభకి, అక్కడ మాకు మైకులు ఇవ్వట్లేదు. నువ్వు వచ్చితేగా తెలిసేది నీకు మైకులు ఇస్తారో ఇవ్వరు. రావాలి కదా, నువ్వు వస్తే కదా తెలిసేది మైకులు ఇస్తారో ఇవ్వరు. సరే, నిన్న మండలి విషయానికి వద్దాం. అసలు మండలిలో నిన్న జరిగినటువంటి చర్చ ఏంటండి? సోషల్ మీడియాలో ఇష్టారీతిన ఎవడైతే ఆడపిల్లల మీద, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఎవడైతే ఆడపిల్లల మీద ఇష్టారీతిన కేసులు పోస్టులు పెడుతున్నాడో, విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నాడో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి అనేటువంటి ఒక యాక్షన్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంది. దాని తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో ఏమంటారంటే విచ్చలవిడిగా చెలరేకపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. దానికి వీళ్ళకి ఎందుకు భయం? గుమ్మడికాయ దొంగంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నారు వీళ్ళు? మీకు గుర్తుండుంటే మొన్న ఈ మాట చాలా క్లియర్ గా నేను చెప్తాను పవన్ గారు. నాకు తెలిసి 2-3 రోజుల క్రితం అనుకుంటా, వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఒక మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, సొంత బాబాయిని చంపినటువంటి కేసులో ఇవాళ రోజున నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి వర్రా రవీంద్రరెడ్డి అనేటువంటి ఒక ఊర కుక్కకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడా లేదా? ఉంది కదా, మీ దగ్గర కూడా ఆ విజువల్ ఉంది కదా, మీ దగ్గర కూడా బయట ఉంది కదా పవన్ గారు. మరి నిన్న గుడివాడ అమర్నాథ్ అనేవాడు బయటకు వచ్చి వర్రా రవీందర్ రెడ్డికి, బోరుగడ్డ అనిల్ కి మా పార్టీకి సంబంధం లేదని చెప్పాడు. ఎవడు అడిగాడు నిన్ను? ఏం సంబంధం లేకపోతే మరి ఎందుకు అవినాష్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు? నీకంటే వావి వరుసలు లేవు, అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, ఎవరు లేరు, మీకు వదిన లేదు, అసలు ఏమీ లేదు కదా మీకు. వావి వరుసలు లేనటువంటి ఒక దౌర్భాగ్యం మీరు వాళ్ళ రోజు నుంచి ఆడపిల్లల గురించి ఇష్టారీతిని మాట్లాడుతుంటే, పోస్టులలో పెడుతూ ఉంటే, సోషల్ మీడియా పోస్టులలో పెడుతూ ఉంటే దాన్ని మేము ఆపితే మీకు ఇబ్బంది వస్తుందా? అసలు ఫస్ట్ మీలో మీరు డిసైడ్ అవ్వండి రా నాయన. ఆ వర్రా రవీందర్ రెడ్డి, ఆ బోరుగడ్డ అనిల్ మీ పార్టీయో కాదో డిసైడ్ అవ్వండి ముందర. డిసైడ్ అయ్యి ఎవరిని సపోర్ట్ చేయాలో, ఎంతవరకు సపోర్ట్ చేయాలో, సపోర్ట్ చేస్తే మీకెక్కడ అది నెత్తికి చుట్టుకుంటుందో ఏంటో ఆలోచించండి. ఇక్కడ ఇంకో విషయం, శాసన మండలి విషయానికి వస్తే లోకేష్ గారు చాలా క్లియర్ గా, చాలా పద్ధతిగా సమాధానం చెప్తున్నటువంటి క్షణంలో మండలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇష్టారీతిని మాట్లాడారు. మమ్మల్ని వేధించేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే, నా సొంత తల్లిని అవమానించారు అనేటువంటిది మాట్లాడారు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి గురించి పారిపోయారు అసెంబ్లీ నుంచి ఒక దగుల్బాజీ మాట ఒకళ్ళు అక్కడ మాట్లాడితే, ఎవర్రా నాయన పారిపోయింది? సింగిల్ గా పోరాడారు, సింహంలాగా పోరాడారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మా తల్లిని అవమానించేంత వరకు కూడా అదే సభకి వచ్చి మీరెంత అవమానించినా, మీరెన్ని మాటలన్నా అందరం వచ్చాం, విన్నాం. మేము ఖచ్చితంగా ప్రతి చోట ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. కానీ ఎప్పుడైతే నా సొంత తల్లిని అవమానించారో తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు, నేను ఇవాళ నుంచి ఈ కౌరవ సభకి రాను, దీన్ని గౌరవ సభ చేసి మాత్రమే నేను వస్తాను అనేటువంటి ఒక మాట మాట్లాడారు. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సభకి వచ్చారు, శాసన మండలి సభ్యులు మండలి మీటింగ్స్ కి వచ్చారు. దాన్ని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎవరు పారిపోయింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడు కనుక నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళను, నాకు కనుక మీరు ఇవ్వకపోతే నేను ఇటు వెళ్ళను అని చెప్తారు చూసారా, అట్లా చిన్నపిల్లవాడు మారాం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మారాం చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను. ఎందుకంటే మీకు విషయం తెలుసా పవన్ గారు, నేను ఇందాక అన్నది అదే, మింగళాక మంగళవారం కబుర్లు అనేది వీటినే. నీగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది నేను, మీరు, ఇంకోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకోరు కాదు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. వాళ్ళు ఛార్జ్ కొట్టి చెప్పదెబ్బలు కొట్టి మరి చిచి నీకు ప్రతిపక్ష హోదా అంటారు నాయన. నేను అసలు అధికారంలో 5 ఏళ్ళు కూర్చోబెట్టడం మేము చేసిన పెద్ద తప్పు. మళ్ళీ నీకు దానితో ఇంకో ప్రతిపక్ష హోదా కూడా ఇస్తావా? చీ అని చెప్పి, చీపో అని చెప్పి కాంటెన్స్ ఉమ్మేసి పక్కకేశారు. ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. ఇవ్వనప్పుడు నువ్వేం చెయ్యాలి? కనీసం ఉన్నటువంటి 11 మందితో అయినా సరే సభకి వచ్చి నీకు ఎంతైతే నిర్దేశిత సమయం ఉంటుందో ఆ 11 మంది సభ్యులకి, దాని ద్వారా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, డెమోక్రసీ పట్ల ఒక కమిట్మెంట్, ఇవన్నీ ఉంటే జరుగుతాయి. అసలు ఆ పార్టీ పుట్టుకే అధికారం కోసం వెంపర్లాడుతూ పుట్టినటువంటి పార్టీ. అదేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల పార్టీ లాగా ఒక్కొక్కటి ఫోజులు అక్కడ కూర్చుని
పుట్టింది అధికారం కోసం వెంపర్లాడుతూ, అధికారం పోగానే వెళ్ళిపోయారు. నేను ఇవాళ కాదు మేడం, మొన్న ఏంటది ఏదో మాక్ అసెంబ్లీ అనేదో ప్లాన్ చేసిరట, అంటే ప్రజల నుంచి అందరి దగ్గర నుంచి విమర్శలు వస్తే ఆపేసారు, కానీ ఏంటది ఆ కాన్సెప్ట్ ఏందది? హలో జ్యోత్స్న గారు.